రాశి జాతకులకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గురుడు మే 15 నుండి సప్తమ స్థానంలో మిథున రాశి మరియు శని సంవత్సరంతా అష్టమ స్థానంలో లోహమూర్తిగాను ఉన్నాడు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా కొంత ఉంటుంది. చెప్పిన మాట వినడు, మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థమైనా కూడా వినడు. అలాంటి వాళ్ళకు మనం ఏం చేయాలంటే మనం ఏమీ చేయకుండా చెప్పడమే. చెప్తేనే వినట్లేని వాళ్ళకి ఏం చేస్తాం? కొట్టలేదు కదా, కొట్టేటువంటి వాళ్ళు కాదు, చెప్పితే కూడా వినరు. మూఢమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక నష్టాలని పొందించుకుంటూ ఉంటారు. ధనలాభము చాలా చక్కగా ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అహంకారంతో ధనుసు రాశి జాతకులు కొంత అవకాశాలను కోరుకుంటున్నారు. ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ అహంకారాన్ని తగ్గించుకుంటూ ఉంటారు. అలాగే పెద్దల ఎందు భక్తి సాధించేటువంటి అవకాశం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలంటారు చూసారా, అటువంటి వారు ధనుసు రాశి వారి ప్రసాదం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేయడం, ఆ తర్వాత నాయకు పక్కన పెట్టా చూస్తున్నాను అనుకుంటున్నాం. మనకి సంబంధం లేదు, మనం మాట్లాడేస్తాం. మనం ఊరికిన అనేక మాట పడేస్తే పడుతుంది కదా. ధనుసు రాశి జాతకులకి అటువంటి మాటల ద్వారా ప్రమాదాలు పొంచి ఉంటాయి. డిసెంబర్ నెలలో వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు సంభవిస్తాయి. మనోధైర్యంతో ఉండాలి. గృహోపకరణ విషయాల ఎందు చాలా జాగ్రత్త అవసరము. భూ విషయాల ఎందు కలిసి వచ్చినప్పటికీ కూడా తొందరపాటుతో అనవసరమైనటువంటి గృహాలని భూములని కొని చిక్కుల్లో పడకూడదు. న్యాయ వ్యవస్థ ఎందు కొంత పోరాడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల ఎందు ప్రతికూలమైనటువంటి వ్యక్తులతో కూడా విజయాన్ని సాధించడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మూర్ఖంతో పోరాడతారు. అంత్యమందన విజయాన్ని సాధించగలుగుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దైవ భక్తి లేదు అని అనుకున్నా తప్పనిసరిగా దైవభక్తి కలిగి ఉంటారు. వీరు మనము చెప్పింది చేయకపోవచ్చు, కానీ వారికి వారుగా ఒక భయము భక్తితోనే జీవనాన్ని గడుపుతారు. ఇటువంటి వారు శివారాధన చేయడం చాలా మంచిది. గురు దర్శనము, యతి దర్శనము, యతి సాంగీతము, సత్సంగము ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి జీవనాన్ని అనుగ్రహిస్తుంది.